శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? మాకైతే రాత్రి నుంచి వర్షం పడుతోంది. స్టిల్ ఇప్పటికీ ఇంకా పడుతూనే ఉంది వర్షం. అంతకుముందు వారం రోజులు చాలా పిచ్చి ఎండగా ఉంది. చాలా చోట్ల వర్షాలు పడతాయి అన్నట్టుగా తెలిసింది. మీ ప్రాంతాల్లో ఎలా ఉంది? నిన్న నేను చేసిన వీడియో చాలామంది బాగుందన్నారు, కానీ చూసిన వాళ్ళందరూ లైక్ కొడితే బాగుంటుందండి. అది ఎక్కువ ఎన్నోసార్లు చెప్తాను, రీచ్ వెళ్తుంది అందరికీ. అందరూ కూడా చదవచ్చు, చూడొచ్చు కదా. అంటే చూసేసి ఇవి చూసి వాళ్ళు ఎవరు అలా ఉండేవాళ్ళు కాదు, అలా ఉండేవాళ్ళు చూడరు కూడా. కానీ ఒకళ్ళ ద్వారా అందరిలోనూ చైతన్యం కలగచ్చు కదా. అదే విషయం పట్ల మాట్లాడచ్చు, అప్పుడు బాగుంటుందని నా ఉద్దేశం. మరొక్కసారి అడుగుతున్నాను, ఇంకా ఈసారి నేను ఎవరిని అడగను. చూసిన వాళ్ళందరూ తప్పనిసరిగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, అప్పుడు దాని రీచ్ పెరుగుతుంది అన్నమాట, అందరికీ చేరుతుంది. అది సంగతి. ఇకపోతే కరోనా గురించి అందరూ భయపడుతున్నారు. అంతా ఇది ఉండదు, భయపడద్దు అంటున్నారు, కానీ కొన్ని చోట్ల పోయారని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు భయమే కదా. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవరికైనా జలుబు దగ్గు కానీ జ్వరంగా కానీ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇదివరకు ఇట్లా శానిటైజర్ అవి కొనుక్కుని అవతల వాళ్ళ నుంచి ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు కానీ ఏదైనా శానిటైజ్ చేసుకుంటే మంచిది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడండి బయట వాళ్ళతో. అది ఎక్కువ మనుషులు గ్యాదర్ అవ్వద్దు. అలాంటి చోట్లకి, గుళ్ళకి అవన్నీ ఎక్కువ మంది వచ్చే రోజుల్లో వెళ్ళొద్దు. కొన్ని రోజుల్లో అంతమంది రారు కదా, అలాంటప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోండి. అలా ఏ ప్రాంతమైనా సరే, మార్కెట్ అవ్వచ్చు, ఇప్పుడు ఆషాఢ మాసం బట్టల షాపులు అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఎక్కువ మంది జనాలు ఉండే చోట ఎక్కువ గ్యాదర్ అవ్వకండి, మంచిది కాదు. అంతేగాని భయపడవలసిన అవసరం లేదు. మన ప్రికాషన్స్ మనం తీసుకుంటే ఏమీ పర్వాలేదు. అదండి సంగతి. అయితే మార్పు అనేది ఎప్పుడు ఉండాలి అని అన్నాను కదా. మార్పు అనేది ఎప్పుడు ఉండాలనేది నా ఉద్దేశం అని కాదు. మార్పు అలా వస్తుంది సహజంగా. ఒక పరిస్థితి నుంచి ఇంకో పరిస్థితికి, ఇంకో పరిస్థితిని ఇంకో పరిస్థితికి అలా మారుతూ ఉంటుంది. ఒకలాగే ఉండదు ఎప్పుడు. పరిస్థితి రకరకాలుగా మారుతాయి. మన కుటుంబంలోనే చూడండి, ఒకప్పుడు ఒక 10 ఏళ్ళు ఒకలా గడుస్తుంది, ఇంకో 10 ఏళ్ళు ఇంకోలా మార్పు వస్తుంది, ఇంకో 10 ఏళ్ళు ఒకలాగా. అలా ఒక 30 ఏళ్ల జీవితంలో రకరకాలుగా ఉంటుంది, ఒకే రకంగా ఉండదు. అది పిల్లల ఎదుగుదల అవ్వచ్చు, వాళ్ళ చదువుల టైంలో అవ్వచ్చు, వాళ్ళ పెళ్ళిళ్ళ టైంలో అవ్వచ్చు. అలా రకరకాల మార్పులు ఉంటాయి. అలాగే లైఫ్లో, మా అందరి లైఫ్లోనూ ఉంటుంది అది. అలాగే సమాజంలోనూ ఉంటుంది. 10 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉండదు, ఇప్పుడున్న పరిస్థితి ఇంకో 10 ఏళ్ల తర్వాత ఉండదు. అలా రకరకాలుగా మారుతుంది. ఒక్కొక్కసారి మళ్ళీ వెనక్కి కూడా వెళ్ళచ్చు. కొన్ని ఇప్పుడు చాదస్తాలు, పూజలు అవన్నీ ఇదివరకేమి ఇంత ఎవరి పూజ వాళ్ళు చేసుకునేవారు, వాళ్ళు మడిగా భక్తిగా చేసుకునేవారు. కొంతమంది ఏం చేసేవారు కాదు. తర్వాత సాయిబాబా గారు ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాక మడులు అవన్నీ ఉండవు, మనం ఈయనకి ఏ విధంగా అయినా పూజ చేసుకోవచ్చు అని ఆయన భక్తులు ఎక్కువ పెరిగారు. ఏదైనా భక్తి ప్రధానం. మడిగా చేసావా, మడి లేకుండా చేసావని కాదు. మడి అంటే శుభ్రత పాటించి స్నానం చేసి శుభ్రంగా ఉండి చేసుకోవాలి ఏదైనా సరే. అది శుభ్రత లేకుండా స్నానం చేయకుండా పూజ చేయంగా కొంతమంది అంటూ ఉంటారు, బాబా గారికి అంటూ ఏమీ లేవుట కదా, ఎలా అయినా చేయొచ్చు. అంటూ ఏమీ లేవంటే ఎలా పడితే అలా పూజలు చేసేస్తారా? అది కాదు పద్ధతి. అలాగా పూజల్లో కూడా ఇప్పుడు వెరితలలు ఎక్కువ వేస్తున్నాయి. యూట్యూబ్లో చూపించేసుకుందుకు తాపత్రయం ఎక్కువైపోయి ఇప్పుడు ఇంకా ఈ పైన ఇంకా అమ్మవారు, శ్రావణ మాసం అమ్మవారి బొమ్మలు ఇప్పటికే చూపించేస్తున్నారు. అమ్మవారిని అమ్మడాలు అవన్నీ ఆన్లైన్లో ఆ బొమ్మ పెట్టుకుని పూజ చేయడానికి. అవి అసలు అమ్మవారి కలశం పెడతారు. కొంతమంది ఇళ్లలో కలశం కూడా ఆనవాయితీ లేదని మామూలుగా పూజ చేసుకుంటారు. అయితే కలశం పెడతాం, అది తెలుసు మనకి. ఒక వెండి చెంబు ఉంటే వెండి చెంబులో కానీ, లేదా రాగి చెంబులో కానీ, ఇత్తడి చెంబులో కానీ శుభ్రంగా దాంట్లో శుభ్రం చేసుకున్న చెంబులో కొబ్బరికాయ పెట్టి, జాకెట్ ముక్క, మామిడాకులు అవి పెట్టి అందులో కసిని
బియ్యం కానీ కొంతమంది బియ్యం వేస్తారు, కొంతమంది నీళ్లు వేస్తారు. అందులో ఈ కొబ్బరికాయను పెట్టి అమర్చి అమ్మవారిని జాకెట్ గుడ్డతో అమర్చి ఆవిడే అదే ఆ కలశం అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకుంటారు. బొమ్మ పెట్టి పూజ చేసే ఆనవాయితీ అందరి ఇళ్లలో ఉండదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ షో ఆఫ్ కోసం అందరూ అవి తెప్పించేసుకుని ఆన్లైన్లో పూజలు చూపించేస్తున్నారు. ఈ సెలబ్రిటీలు, టీవీ సెలబ్రిటీలు మరీను ఈరోజు మా ఇంట్లో ఇది, ఈరోజు మా ఇంట్లో ఇది, వాళ్ళకి ఆల్రెడీ టీవీ ద్వారా బోళ్ళు డబ్బులు వస్తాయి. అయినా సరే వాళ్ళు పెట్టేటప్పటికి బాబోయ్ ఎన్ని వ్యూసో ఇంకా లెక్కలేదనమాట. వాళ్ళవేవో చూడాలని ఇక్కడ మా అన్న వాళ్ళు తాపత్రయపడిపోతూ ఉంటారు. వాళ్ళు పేరెంటాలకు వెళ్ళడం, వాళ్ళ హడావుళ్ళు, వాళ్ళ చీరలు, వాళ్ళ ఇవులు, మరి ఆ పూజలు ఏమిటో ఆ పునస్కారాలు ఏంటో అది అసలు వాళ్ళ ఇంట్లో ఆ మొదటి నుంచి ఆ పద్ధతి ఉందా లేదా తెలుసుకోకుండా ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీ పడి చేసేసుకుంటున్నారు. అవన్నీ ఏం అవసరం లేదండి. ఎప్పుడు భక్తి ప్రాధాన్యతగా మనకున్న దాంట్లో కొనుక్కుని బంగారపు రూపులు అవి కూడా కొనుక్కుంటారు. కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. బంగారం ధర ఈ రోజున ఆకాశాన్ని అంటుంది. కొనుక్కోవాలని కూడా రూల్ లేదు. కాబట్టి శ్రావణ మాసం శుక్రవారం ఆడవాళ్ళకి సౌభాగ్యం అని ఒక కొత్త చీర కొనుక్కుంటారు. కొత్త చీర కొనుక్కుని అమ్మవారి దగ్గర పెట్టి సాయంత్రం ఆ చీర కట్టుకుంటారు. పొద్దున్న మామూలుగా చక్కగా పూజ చేసుకుంటారు. పూజ భక్తి ప్రధానం. అలంకరణకి ఇచ్చిన శ్రద్ధ, చూపించిన శ్రద్ధ. అలంకరణ ఎందుకు? అమ్మవారి మీద భక్తి కాదు, వచ్చిన పేరెంట్ వాళ్ళందరూ చూసి మెచ్చేసుకోవాలి. అబ్బా మీరే బాగా అలంకరించారని పిచ్చి ఎక్కువైపోయింది జనాలకి. ఆ ఇదితో భక్తి శ్రద్ధలతో కన్నా అలంకరణ మీద మోజుతో ఎక్కువ అలంకరణ చేసేస్తున్నారు. అది ఇదివరకు మరి ఇవన్నీ ఉన్నాయా? అప్పుడు ఫోన్లు లేవు, ఇవన్నీ వీడియోలు తీయడానికి అవిను. ఎవరి పూజ వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. సాయంత్రం పేరెంటానికి మాత్రం పిలిచి ఇవ్వరు, తాంబూలం తీసుకుందుకు వెళ్ళేవారు. అది అప్పుడు కూడా తాంబూలం అంటే అరటిపళ్ళు లేకపోతే ఓ జామకాయ తాంబూలము, అది ఏవో పెట్టించేవారు. కాసిన శనగలు అంతే. ఇప్పుడు మళ్ళీ వాటికి రిటర్న్ గిఫ్టులు, అది అందులో ఏవో ఒకటి పెట్టి ఇవ్వడం, ఓ గిఫ్టు, ఈ తాంబూలం ఇవ్వడం, అన్నీ అలా. అంటే అంత డబ్బు పెరిగిపోయింది సమాజంలో. లేని వాళ్ళు లేనట్టు బాధపడుతున్నారు, ఉన్నవాళ్ళ దగ్గర విపరీతంగా పెరిగిపోయి దాన్ని ఎలా ఖర్చు చేయాలో వాళ్ళకి తెలియడం లేదు. తెలియక ఇలా ఖర్చు పెడుతున్నారు. అదే ఎవరికైనా సహాయం చేయమంటే చూస్తూ ఎవరికి ప్రాణం ఒప్పదు చేయడానికి. వాళ్ళ గొప్పతనం చాటుకుందుకు మాత్రం చాలా సహాయం చేసేస్తారు. అది ఎవరు మన వాళ్ళెవరు అలా ఉంటారని నేను అనుకోను. ఎవ్వరూ ఆ గొప్పల ప్రభావంలో పడద్దు. మీ మొదటి నుంచి మీ కుటుంబంలో మీ అత్తగారి పద్ధతి కానీ మీ అమ్మగారి పద్ధతి కానీ, ఆడపిల్లకి పెళ్ళయ్యాక అత్తగారి పద్ధతే వాళ్ళ ఇంట్లో పద్ధతినే అనుసరించాలి. ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిని అనుసరించి మీరు చేసుకోండి చక్కగా పూజ. అది అంతేగాని అంత షో ఆఫ్ చేయవలసిన అవసరం. అలంకరణ కొద్ది పువ్వులతో దేవుణ్ణి అలంకరించడం, చక్కటి సువాసన కలిగిన అగరబత్తులో ధూపం వేయడం, ఇవన్నీ కూడా పూజలో ఒక భాగమే. కానీ ఇల్లంతా అలంకరించేసి మనకు లేని అమ్మవారి బొమ్మను తెప్పించి పెట్టేసుకుని ఆన్లైన్లో బోల్డ్ మందిని పేరెంటాలకు పిలిచేసి బోల్డ్ని రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేసి ఇదంతా వేలం వెరిలా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా భక్తి మన ఒంట్లో శక్తిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే భక్తిగా పూజ చేసుకోవాలి కాబట్టి అని అప్పుడు అమ్మవారు మెచ్చుతుంది. అంతేగాని మన నగల్ని మనం ఎంతమందిని పిలిచామని కానీ చూసి కాదు. ఓకేనా? ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయాలు ఇవి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనాకి ఎవరు భయపడకండి. అంటే నేను జాగ్రత్తగా ఉండమని నిన్న చెప్పాను. జాగ్రత్తగా మాత్రం ఉండండి, భయం వద్దు మనసులో. కొంచెం ఏమాత్రం తేడాగా ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. తర్వాత ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే చోటకి వెళ్ళొద్దు, మంచిది కాదు. మాస్కులు ఒకవేళ వెళ్ళవలసి వస్తే మాస్కులు పెట్టుకుని వెళ్ళండి. నెక్స్ట్, సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండదండి. పరిస్థితులు రకరకాలుగా, కాలచక్రం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఆ కాలచక్రం తిరిగేటప్పుడు ఒక చోట ఒక్కోసారి మంచి పరిస్థితుల్లో ఉంటాయి, ఒక్కోసారి చెడ్డ పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నది చెడ్డ పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. ఆ చెడ్డ పరిస్థితులు ఇంకా దారుణంగా అయిపోకుండా కనీసం మామూలు పరిస్థితుల్లోకైనా రావాలి అంటే స్త్రీలందరూ మారాలి, పురుషులు కూడా దుర్మార్గులైన పురుషులు మారాలి. ఆడవాళ్ళని ఏడిపించు తినకూడదు, ఇప్పుడు ఏడిపించు తిండాలు ఏమీ లేవు. ప్రేమ నటిస్తున్నారు, చంపేస్తున్నారు. మగాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇవన్నీ ఒకప్పుడు మాట. ఏడిపించు తిండాలు అవి. చాలామంది అయితే ఇప్పుడంతా చంపేసుకోవడాలే. ఎందుకు హత్యలు అవన్నీ ఏం పనికిరావు. ఏదో తడిగుడ్డతో అంటారు అలాగా.
ప్రేమగా నటిస్తున్నారు, తోసిపడేస్తున్నారు, లేకపోతే చంపేస్తున్నారు, ఏదైనా చేసేస్తున్నారు. అది ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడాలని ప్రార్థించాలి. రేపు వరలక్ష్మి వ్రతానికి ఇప్పుడు ఆషాఢ మాసంలో అమ్మవారిని అందరూ సమాజం బాగుపడాలని ప్రార్థించండి. మన కోసం ఇన్ని సంవత్సరాలు ప్రార్థించుకునే ఉంటాంగా, మన కోరికల చిట్టాకి అంతే ఉండదు. సమాజం బాగుండాలి, సమాజం బాగుండాలి అని అందరూ ఆ ప్రార్థన చేసుకోండి. తర్వాత ఒకళ్ళని చూసి ఒకళ్ళు పులిని చూసి నక్కవాత పెట్టుకుందన్నాయి అన్నట్టు ఆన్లైన్లో మీకు అలవాట్లేని అమ్మవారి బొమ్మలు అన్నీ తెప్పించేసుకుని అలాంటి పూజలు చేయొద్దు. మీ అత్తవారి పద్ధతో మీ అమ్మగారి పద్ధతో ఏం అలవాటో ఆ పద్ధతుల ప్రకారం పూజ చేసుకోండి. అందరూ హాయిగా సుఖ సంతోషాలతో ఉండండి. అది తప్పకుండా గ్రామ దేవతని ఆషాఢ మాసంలో పూజించాలి. ఇదండి ఈరోజు నేను చెప్పే టాపిక్లు. మీ అందరి అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.